Sorry. Oh, Brahma Vishnu Devo Maheshwaraha Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha व्यासं वसिष्ठनप्तारं शक्ते क्रमपरिमषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मातं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, వాల్యూమ్ 1 రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 290వ పాఠము 15/10/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee
No, he is also one with every other. మనం రెండవ స్టాంజాలోని మొదటి శ్లోకానికి సంబంధించిన మొదటి భాగం పూర్తి చేసుకుని రెండవ భాగంలో ఉన్నాం ప్రస్తుతం. మొదటి భాగంలో ప్రశ్న వేశారు. మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే ఎందుకు వాళ్ళ ప్రస్తావన వచ్చింది? ఇక సృష్టి ప్రారంభించాలి. ప్రళయ స్థితిలో నుంచి మన్వంతరపు స్థితిలోకి తీసుకురావాలి దాన్ని. నిద్ర నుంచి మేల్కొనేటట్టుగా చేయాలి. బిల్డింగ్ అంటే ఇంటి నిర్మాణం, భవన నిర్మాణం ప్రారంభించాలి. భవన నిర్మాణం ప్రారంభించాలంటే దానికి కావాల్సిన వాళ్ళందరూ ప్లాన్ వేసే ఇంజనీర్ మొదలుకొని బిల్డర్ ఎవరైతే కట్టిస్తారో వాళ్ళ దగ్గర పనిచేసే పనివాళ్ళు వీళ్ళందరినీ వెతుక్కోవాలి. ఎక్కడున్నారు వీళ్ళందరూ? రండి రండి అన్నట్టుగా మనం ఈ సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? అది ప్రశ్న మొదటి భాగంలో. రెండో భాగంలో వచ్చేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్తున్నారు ఇక్కడ. ఇది ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే ప్రళయ స్థితి కాబట్టి అక్కడున్నారు వాళ్ళు. విశ్రాంతి పని అంతకుముందు సంబంధించిన పనిని పూర్తి చేసుకుని విశ్రాంతిలో ఉన్నారు ప్రస్తుతం. మళ్ళీ వాళ్ళకి పని విశ్రాంతి సమయం పూర్తయింది. ఇక పనిలోకి ప్రవేశించాలి వాళ్ళు. ఇదిగో ఫలానా చోట ఉన్నారని అడ్రస్ చెప్తున్నారు ఇప్పుడు మనకి చిరునామా. ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దేర్ అహి చౌహానిక్ ధ్యానే బుద్ధిక్ పరనిష్పన్న. The producers of form, Rupa, from no form, Arupa, the root of the world, the Devamatri and Swabhavat, rested in the bliss of non-being. అంటే తను మార్పులకి గురి కాకుండా ఎవరైతే ఉన్నారో అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న స్థితి ఏంటి? ఆనంద స్థితి, పారవశ్య స్థితి, బ్లిస్, బ్రహ్మానందం, పరమానందం. ఆ స్థితిలో వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ దగ్గర ఉన్నారు వాళ్ళు. పురుషుడి దగ్గర ఉన్నారు. పురుషుడి నుంచి ఇట్లాగా సృష్టి పునర్నిర్మాణం సృష్టి ప్రారంభించండి అన్నది రాగానే, ఆ సంకల్పం రాగానే అమ్మవారు ఇక దాన్ని ప్రారంభించారు. అందుకే మనం ధార రాధాకృష్ణమూర్తి గారు ఒక ఆయన దాని గురించి చక్కగా చిన్న పద్యం ఒకటి రాశారు. అంటే అది వ్యాసుని స్వప్నంలో భాగంగా రాశారు. వ్యాసునికి సంబంధించి కాశీలో ఆయన కలగంటం. ఆ కలలో ఈయన్ని శపించడు, శివుడు శపించాడు అన్నట్టుగా అక్కడి నుంచి దక్షిణాదికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ వేదాన్ని పునరుద్ధరించాలి అన్నట్టుగా అది వచ్చిన వ్యాసుని స్వప్నంలో. దాంట్లో భాగంగా బాధరాయని పట్టి చూడ భౌన కప్పుడు వేడుకయ్యను.
అప్పుడు పరమేశ్వరుడు పార్వతి కేసి చూస్తే ఆమె ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది. ప్రకృతి, పురుషుడు. పురుషుడు ఆమె వెంక చూడగానే ఆమె ఆయన యొక్క ఉద్దేశాన్ని అంటే ఆ చూపుతోనే ఆ ఉద్దేశం తాను పెక్కులు కావాలి అన్నట్టుగా. దాంట్లోనేమో ఆయన్ని పరీక్ష చెయ్యి అన్నట్టుగా. అంటే వారం రోజుల పాటు ఎక్కడ ఎవరో కాశీలో ఏ గృహంలోకి వెళ్ళినా గాని భిక్ష పెట్టరు. ఆ పద్ధతిలో అక్కడ రాశారు అది. దాన్ని మనం ఇక్కడకి అన్వయించుకుంటే ఆమె వెంక చూడగానే ఆమె ఆయన యొక్క కోరికని, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చింది. ఈశాని నెరవేర్చి ఈశునాంతర్యం. ఈ సమస్త సృష్టి ప్రారంభమైంది. ప్రారంభం అవటానికి కావలసిన వాళ్ళందరూ ఎవరున్నారు? చేసేవాళ్ళు ఆయన దగ్గర విశ్రాంతిగా ఉన్నారు. పరమానందంలో ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి ఈ సృష్టిని పునర్నిర్మాణం చేయండి అని ఆజ్ఞాపించింది. దాని ప్రకారం ఈ సృష్టి పునర్నిర్మాణం అవుతుంది. కాబట్టి ముందు దీనికి ఈ సృష్టిని అంటే ప్రళయ స్థితి నుంచి మన్వంతరంలోకి తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎక్కడున్నారు? అహి అనే దశలో, అనే స్థితిలో, ఒక పరమానంద స్థితిలో అక్కడ ఉన్నారు. అంతా ఒక ముద్దగా. ఆర్మీ అంతా విశ్రాంతిగా ఉంది. యుద్ధం లేదు. పొరుగు దేశంతో యుద్ధం లేదు ప్రస్తుతం. కాబట్టి అది ఆర్మీకి ప్రళయ స్థితి. ఆర్మీ ఉందా లేదా అన్నది మనకు పెద్దగా తెలియదు. దేశంలోని ప్రజలకి ఆర్మీ ఉందా లేదా తెలియదు. ఉందని ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధం మొదలైనప్పుడు. వెంటనే వాళ్ళు మేల్కాంచి వాళ్ళ అప్పజెప్పబడ్డ బాధ్యతలను చేస్తూ ఎవరికి వాళ్ళు ఎన్నో గ్రూపులుగా ఉంటుంది అది. ఎన్నెన్నో విభాగాలుగా. ఆ విభాగాలన్నీ ఎవరికి వాళ్ళకి అప్పజెప్పబడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. యుద్ధం చేస్తూ. యుద్ధంలో పాల్గొనడం. అట్లా ఇక్కడ మనకి అంతకుముందు మొత్తంగా ఆర్మీ ప్రశాంతమైన స్థితిలో అన్నట్టుగా ఉంది. వాళ్ళతో వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళటం లేదు. అట్లాగే అహి అంటే ఆర్మీ అనేది వాళ్ళందరికీ కలిపి ఆర్మీ అని అలాగా పేరు పెట్టాము. ఆ మొత్తం సమూహానికి ఇక్కడ ఎవరెవరైతే ఈ సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలుగా ఉన్నారో వాళ్ళెవరు? మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలు వాళ్ళు. ఈ మన్వంతరపు ఉషోదయ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఆ పురుషుడి నుంచి వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? అమ్మవారి ద్వారా. రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, పదార్థం. అంటే స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ లో ప్రస్తుతం వీళ్ళందరూ అహి అన్నదాన్నిగా అంటే అట్లా ఉన్నదాన్ని అహి అనే పదంతో సూచిస్తున్నాం మనం. అహి అనే పదం సూచించేటప్పుడు కల్లా అప్పుడేమవుతుంది? వీళ్ళందరూ పరమానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో విశ్రాంతిగా ఉన్నారు అన్న విషయం అర్థమవుతుంది ఆ పదం వినటం ద్వారా. ఆ తర్వాత ఆ పదం ఉండదు ఇక. ఆ తర్వాత సృష్టి పునర్నిర్మాణానికి వచ్చేటప్పుడు కల్లా మన్వంతర స్థితిలోకి వచ్చేస్తుంటే ఈ ధ్యాన్ చౌహానిక్ కింగడమ్స్ అంటే 10 అంతస్తులుగా ఉన్నటువంటి 10 అంచెలంచెలుగా 10 రకాలుగా ఉన్నటువంటి వీళ్ళు వచ్చేస్తారు. అప్పుడు ఫస్ట్ క్లాస్ ధ్యాని చౌహాన్ కింగడం, సెకండ్ క్లాస్ ధ్యాని చౌహాన్ కింగడం, ఇట్లా ఎవరికి వాళ్ళకి ఎవరెవరికి ఏ పనులు అప్పచెప్పబడ్డాయో దాని ద్వారా ఆ మాదిరిగా
దిగువకి సృష్టి స్థూలానికి రావడానికి వాళ్ళ ద్వారా అలా వీలవుతుంది. అయితే వీళ్ళందరూ ఏం చేస్తారు? ధ్యానం ద్వారా ప్రసారం చేయటం. థాట్ ఫార్మ్. అలా థాట్ ఫార్మ్ అంటే ఏదో పంపించడం అన్నట్టు కాకుండా గమనించేవాళ్ళుగా ఉండడం. గమనించేవాళ్ళుగా ఉండడంతో ఏమవుతుంది? ఆ అయ్యవారి యొక్క సంకల్పము అమ్మవారి ద్వారా వీళ్ళకి వీళ్ళ ద్వారా ప్రసారం అవ్వటం కంటిన్యూగా జరుగుతుంది. ఆ ప్రసారం అవ్వడంలో ఒక్కొక్క క్లాసు దిగువకి వచ్చినాయి గదా! అవి. దానికి తగిన విధంగా వాళ్ళకి ప్రసారమైనప్పుడు తక్కువ స్థాయిలో. మనకెట్లయితే బ్రహ్మలోకంలో ఉన్న అణువులు ఎంత సూక్ష్మంగా ఉంటాయి. అంటే చలన వేగము తీవ్రమైన చలన వేగంతో ఉంది. దానికి దిగువన ఉన్న ఆధ్యాత్మిక లోకం వచ్చేటప్పటికల్లా చలన వేగం కొంత తగ్గుతుంది. అక్కడ అణువులకి, ఇక్కడ అణువులకి ఆ వేగంలో తేడా ఉంటుంది. దానికి తగినట్టుగా పరిస్థితులు అవన్నీ మారిపోతుంటాయి. కాబట్టి బ్రహ్మలోకానికి ఏదైతే ప్రసారమైందో అది ఆధ్యాత్మిక లోకానికి వచ్చేటప్పుడు కల్లా అదే ప్రసారమైనప్పటికీ దీనికి అనుగుణంగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా. అట్లా ఇంకా దిగువకు వెళ్ళే కొంది చలన వేగం తగ్గిపోతూ ఉంటుంది. అది 7 ప్లేన్స్ అంటాం. 7 లోకములు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క చలన వేగం. ఇదంతా ఎక్కడిది? ఈ పదార్థం, ఈ అణువులు ఇవన్నీ ఎక్కడివి? ఆ బ్రహ్మలోకంలో ఉన్న అణువులే. బ్రహ్మలోకానికన్నా ముందు ఉన్నవి బ్రహ్మలోకానికి అణువులుగా మారి, అక్కడి నుంచి ఆధ్యాత్మిక లోకానికి అణువులుగా మారి, క్రమక్రమంగా స్థూలానికి రావటం, భూలోకానికి రావటం. భూలోకానికొచ్చిందంటే అర్థమేంటి? పూర్తిగా చలన వేగము తగ్గిపోవటం. చాలా అతి తక్కువ చలన వేగంతో ఇక్కడ అణువులు సంచరిస్తూ ఉండడం. అందువల్ల మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం. ఈ స్థూలాన్ని పంచేంద్రియములతో మనం గమనించగలిగే వాళ్ళంగా ఇక్కడ మనందరం ఉంటాం. అట్లా వాళ్ళ ద్వారా ప్రసారం అవుతూ ఉంటుంది. వాళ్ళేమి చేయరు. గమనిస్తూ ఉంటారు. మనందరము ఎవరు ఏం చేయటం లేదు. గమనిస్తూ ఉన్నాం. గమనిస్తూ ఉండేటప్పుడు కల్లా ఏమవుతుంది? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇప్పుడు మన ద్వారా ఒకటొచ్చింది. మనం దేనికైతే అలవాటు పడి ఉన్నామో, మనం ఈ భవన నిర్మాణం ఉదాహరణ తీసుకుందాం. భవన నిర్మాణానికి సంబంధించి ఆ ప్లాన్ దివ్య ప్రణాళిక ఒకటి ఇవ్వబడింది. ఆ బిల్డింగ్ ప్లాన్ ఇవ్వబడింది. ఆ ప్లాన్ ప్రకారం మరి అందరూ గావాలి. కార్పెంటర్సు, మేసన్సు, పెయింటర్సు, ఎలక్ట్రీషియన్సు ఇలా ఎన్నో శాఖలు. అంటే మనం సినిమా జూసుకుంటే 24 అని 24 శాఖలుగా ఉంటుంది. 24 ఫ్రేమ్స్ అన్నట్టుగా ఇట్లా అనేక రకాల శాఖలు. ఇప్పుడు మనం దానికి అలవాటు పడి ఉండటం వల్ల, మనకది ప్రసారం అవ్వంగానే ఆ బిల్డింగ్ ప్లాన్ చూస్తే, దాంట్లో మనకి సంబంధించింది ఏదుందో, అది మన ద్వారా ప్రసారం అవుతూ ఉంటుంది. దాంతో దానికి సంబంధించిన పనికి మనకన్నా అంటే మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే, పని చేస్తున్నామంటే, మనకన్నా ఇంక వెనక మన వెనక మనకన్నా ఉన్నత స్థితిలో ప్రసారం అవుతుంది. వారి నుంచి మనకి. మనకు ప్రసారమైనప్పుడు మనం దేనికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నామో అది మనకి గుర్తొస్తుంది. అప్పుడు దానికి సంబంధించిన పని జేయటానికి మనం మొదలు పెడతాం. ఆ ఆలోచన మనలో కదులుతుంది. కదిలినప్పుడు మన ద్వారా ఆ పని జరుగుతూ ఉంటుంది. ఈ పని చేయటం గూడా మన ద్వారానే. మనం చేయటం లేదు. నేను ఉపాధి చేస్తూ ఉంటుంది. ఉపాధి చేత చేయించేది ఈ లోపల ఉన్న గమనించేవాడు. గమనించేవాడు వాడి నుంచి అలాగా ప్రసారం అవుతూ ఉంటే, దాని యొక్క ప్రభావం వల్ల ఇది మనం దేనికి అలవాటు పడి ఉన్నామో, ఏ విభాగానికి, ఆ విభాగానికి సంబంధించిన ఆలోచనగా అది మారిపోతుంది. ఒకే బిల్డింగ్ ప్లాను. మరి ఎలక్ట్రీషియన్‌కి
వాడికి ఒక రకంగా కనిపిస్తుంది అది. వాడు ఏవి ఎక్కడెక్కడ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ పెట్టాలో, ఆ వైరింగ్ ఎలాగ ఇవ్వాలో అదంతా వాడు చూసుకుంటూ ఉంటాడు. మేసన్స్‌కేమో గోడలు ఎలా కట్టాలి, స్లాబ్ ఎలాగ వేయాలి, కిటికీలు ఇవన్నీ ఇవే ఎట్లాగా వాటికి ఖాళీ వదలాలి ఇవన్నీ చూసుకుంటాడు. కార్పెంటర్ ఏమో ద్వారబంధాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ ఏంటనేది వాడు చూసుకుంటాడు. ఆ ప్లాన్ చూడంగానే మేసన్‌కి ఒక రకంగా కనిపిస్తుంది. అట్లా ఇక్కడ సృష్టిలో చేయవలసిన పనులు రకరకాల పనులు, వివిధమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఎవరికి వాళ్ళకి సంబంధించి అది కనిపిస్తూ ఉంటుంది. కానీ దాంట్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అందరికీ మరి ఒకటే ప్లానా? చూడండి మరి. బిల్డింగ్ ప్లాన్ ఒకటే ఉంటుందా? ఒక్కొక్కడికి వేరు వేరుగా ఇస్తారు. ఇవ్వరు గదా! బిల్డింగ్ ప్లాన్ ఒకటే ప్లాను. దాని నుంచి ఎవరికి వాళ్ళు అదే కనిపిస్తుంటుంది వాళ్ళకి. బిల్డింగ్ మొత్తంలో చెక్క పనే కనిపిస్తుంది కార్పెంటర్‌కి. సిమెంట్ పనే కనిపిస్తుంది మేసన్‌కి. కరెంట్ పనే కనిపిస్తుంది ఎలక్ట్రీషియన్‌కి. అట్లా మనం ఇన్ని రకాలుగా ఎందుకొచ్చినాయి, ఎలా వచ్చినాయి అనంటే విషయం అది. అక్కడి నుంచి మరి ఇన్ని రకాలుగా లేకపోతే నిర్మాణం జరగాలి. నిర్మాణం జరగాలి అంటే అన్ని రకాలు ఉండాలి. ఎవడో ఒక్కడే కూర్చొని మొత్తం చేస్తూ కూర్చోడానికి కుదిరేది కాదు. బట్ వాళ్ళు ఆహ్, ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫార్మ్ అంటే ఆకారాలను రూపొందించేవాళ్ళు ఎక్కడి నుంచి రూపొందిస్తున్నారు? నో ఫార్మ్ అరూప. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయన్నమాట? మొత్తం ఒక ముద్దగా ఉన్నాయి. అంటే కావాల్సిన వస్తువులుగా మీరు ఏది కావాలంటే అది అందివ్వటం ఏది కావాలంటే అది మనకు అందించేటట్టుగా సిద్ధముగా ఉన్నాయి అవన్నీ. మాకు ఫలానా వస్తువు కావాలంటే రెడీగా ఉంది. అంటే మనం వంటింట్లో ఒక కూర చేయాలి అంటే, మరి మొత్తం సామాన్లన్నీ వంట చేయాలి. అన్నము, కూరలు వండాలి. వండాలంటే వాటికి సంబంధించిన అన్ని రకాలు వంటగదిలో ఉంటేనే గదా! మనం అవి తయారు చేసి, రెడీ చేసి మనం భోజనం చేసుకోవటానికి రెడీగా ఉంచుకుంటాం. అట్లాగే ఈ సృష్టి నిర్మాణానికి సంబంధించి ఎవరికి ఏమేం కావాలో అవన్నీ సిద్ధంగా ఉంటాయి. అయితే అరూప దానికి అంటే మనం ఆ కూర రూపం ఉండదు గదా అక్కడ. మనమేమో ఆకారాలు తయారు చేస్తున్నాం. ఈ ఆకారాలు తయారు చేయటానికి ఆకారాలు లేకుండా ఉన్నవి అక్కడ ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ మనం ఒక ఆకారం వచ్చేటట్టుగా ఒక కూర, ఒక అన్నము ఇలాగ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ సృష్టి గూడా. ఇక్కడ ఉన్న ఆకారాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకారం లేని అరూప. నో ఫార్మ్. అక్కడ ఆకారాలుంటే మళ్ళీ ఇక్కడ ఆకారాలు తయారు చేయక్కర్లేదు గదా! ఇప్పుడు ఆకారాలు తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆకారాలు లేవు గాబట్టి. కాబట్టి ఆకారాలు ఇక్కడ తయారు చేస్తున్నాం. తయారు చేస్తున్నామంటే కొత్తగా ఇక్కడ రావడం గాదు. అంతకుముందు ఆకారాలకి సంబంధించిన మూసలున్నాయి కాబట్టి. దానికి సంబంధించిన ఖాళీలు గోతులులాగా. ఈ చోటంతా గోతులమయం. అంటే త్వష్ట అని మనం 3 స్థాయిల్లో ఈ చోట్లో అంటే ఈ సృష్టి నిర్మాణం 3 స్థాయిల్లో ఎలాగొస్తుంది అంటే విశ్వశిల్పి. మొత్తం అన్నీ ఆయన ఏ విధంగా ఉండాలి అన్నది ఆయన ప్లాను రెడీగా చేస్తే, దానికి అనుగుణంగా ఏ ఆకారాలు కావాలో అవన్నీ త్వష్ట అన్నాయన. అంటే ఈ చోటులో ఆ మూసలు ఉంచటం. ఆ ఆకారం వచ్చేటట్టుగా. గోతులు తవ్వడం. అన్ని రంధ్రాలు.
ఈ చోటంతా రంధ్రాలమయం. అట్లా ఉంది కాబట్టే మనం అన్ని రకాల వాళ్ళము రకరకాల ఆకారాలతో ఉన్నాం. మొత్తం ఈ ఖనిజ వర్గు గాని, వృక్ష వర్గు గాని, జంతు వర్గు గాని, మానవ వర్గు, ఇలాగ దేవతాగణాలు, ఇలా ఎన్నో రకాలతో ఈ సృష్టంతా ఈ చోటంతా నిండి ఉంది. వీళ్ళందరూ ఇక్కడ కదులుతూ ఉన్నారు. కదులుతూ ఉన్నారంటే వాళ్ళ ఆకారానికి సంబంధించి అందరూ ఆకారాలతో ఉన్నారు. ఎవరు ఆకారం లేకుండా లేరు. ప్రతి వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఒక ఆకారం. ఆ ఆకారంతో వాళ్ళు కదులుతున్నారంటే, ఆ ఆకారానికి సంబంధించి ఈ చోటులో ఆ ఖాళీ స్థలం ఒక గొయ్యిలాగా తవ్వి ఉంచటం. అంటే ఎక్కడికి వెళ్ళినా గాని మనకి సంబంధించిన ఒక మూస అలాగా ఉంటుంది. మనం వినాయకుడి విగ్రహం తయారు చేయడానికి మూస అలాగా ఉపయోగిస్తాం. అట్లా ఆ మూసలుంటాయి. అది త్వష్ట. దాన్ని చేసేవాళ్ళని త్వష్ట అంటాం. ఆ తర్వాత ఇక ఆ వాటిల్లో ఆకారాలు తిరిగేటట్టు ఆకారాల్ని భౌతిక ఆకారంగా తీసుకొచ్చేటట్టుగా చేసేవాడు. అంటే అరూపా నుంచి రూపంలోకి తీసుకొచ్చేవాడు మయాసురుడు. మయూరుడు అంటాం భౌతికంగా. అంటే మయసభ కట్టినవాడు అన్నట్టుగా. అంటే సంకేతంగా అన్నమాట. ఆ విధంగా మనకి వీళ్ళందరూ ప్రస్తుతము నాన్ బీయింగ్ రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్, ఉనికిలో లేని ఈ సృష్టికి ముందున్న పురుషుడు. బీనెస్ అనేది ఒకటి ఎల్లప్పుడూ ఉండేది. ఆ బీనెస్ నుంచి బీయింగ్ అనేది వస్తుంటుందట. ఆ బీయింగ్, నాన్ బీయింగ్ అంటే వ్యక్తము, అవ్యక్తము. అంటే అవ్యక్త దశలో మొత్తంగా కలిసిపోయి ఉన్న దశలో అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. పరమానంద స్థితిలో ఉన్నారక్కడ. ఎవరు? ఈ సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళని మేల్కొల్పి వాళ్ళ చేత ఇప్పుడు ఈ ప్రళయం నుంచి మనవంతరపు స్థితిలోకి అంటే సృష్టి స్థితిలోకి తీసుకురావడం వాళ్ళ ద్వారా. అది ఇప్పుడు మొదటి శ్లోకానికి సంబంధించిన మొదటి భాగము, రెండవ భాగం కలిపి ఇలాగ చూస్తే మనం దీని యొక్క భావం ఇలాగా ఉంటుంది. దీంట్లో మనం అహి గురించి నిన్న కొంత తెలుసుకున్నాం. అలాగే ధ్యాన్ చౌహాన్స్ పరిపాలక వ్యవస్థ ఎలా ఉంటుంది. ధ్యానే బుద్ధికిక. ఆ తర్వాత ధ్యాన్ చౌహాన్‌కి వచ్చేటప్పుడు కల్లా అంటే అహి నుంచి ఇక విడిపడటం. అహి నుంచి ఇంకా దాంట్లో ఉన్న విభాగాలన్నీ. ధ్యాన్ చౌహాన్ కింగ్‌డమ్. ఆ పరిపాలక వ్యవస్థ ఉన్నటువంటి అంటే మేజర్ జనరల్ నుంచి అంటే ఉన్నతాధికారి నుంచి, అధిపతి నుంచి, ఆర్మీకి మొత్తానికి సంబంధించిన అధిపతి నుంచి సిపాయి దాకా ఎవరెవరు ఎట్లాగా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ విభాగాలతో ఇక పని ప్రారంభించడం. ఇదంతా ఎలా జరుగుతుంది? మనకి పని చేయటమే తెలుస్తుంది. ఆ పని ఎలాగ చేస్తున్నామంటే మనలో ఆలోచన కదిలింది. ఆలోచన ద్వారా మనం పని చేసేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ ఆలోచన మనదే. అంటే ఇవన్నీ మన మీద వేసుకుంటున్నాం. ఈ ఆలోచన మనదే. ఆ ఆలోచన ప్రకారం నేను ఇట్లాగా ఈ పని చేస్తున్నాను అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రసారం ధ్యానము ద్వారా, థాట్ ఫార్మ్ ద్వారా, అంటే గమనించటము ద్వారా అందరూ గమనించటమే.
గమనించేటప్పుడు కల్లా ధ్యాన్ చౌహాన్ కింగడం మొత్తం హైయెస్ట్ నుంచి చిట్ట చివరికి ఈ థర్డ్ ఎలిమెంటల్ కింగడం వరకు అంటే 10 విభాగాలుగా ఉన్నాయి కదా! క్లాస్ 1 ఆఫ్ ద ధ్యాని చౌహానిక్ కింగ్డమ్, క్లాస్ 2, క్లాస్ 3 హ్యూమన్ కింగ్డమ్, యానిమల్, ప్లాంట్, మినరల్, క్లాస్ 1 ఆఫ్ ద ఎలిమెంటల్ కింగ్డమ్, 2 ఆఫ్ ద ఎలిమెంటల్ కింగ్డమ్, 3 ఆఫ్ ద ఎలిమెంటల్ కింగ్డమ్. అంటే మనం ఈ క్లాస్ 3 అంటే ప్రథమ ప్రథమ వర్గ్ అది. ఆ తర్వాత సౌరాత్మ వర్గ్ క్లాస్ 2 అంటే. చంద్రాత్మ వర్గు. క్లాస్ 1 అంటే సౌరాత్మ వర్గు. ఆ 3 అయిపోయిన తర్వాత అప్పుడు మినరల్ కింగ్డమ్. ఆ తర్వాత ప్లాంట్ కింగ్డమ్. అంటే మన వైపు నుంచి చూసుకుంటా ఉంటే యానిమల్ కింగ్డమ్. ఆ తర్వాత హ్యూమన్ కింగ్డమ్. అప్పుడు క్లాస్ 3 ఆఫ్ ధ్యాన్ చౌహాని, క్లాస్ 2 ఆఫ్ ధ్యాన్ చౌహాని, క్లాస్ 1 ఆఫ్ ధ్యాని చౌహాని. ఆ పైనుంచి మనం ప్రారంభం నుంచి చూస్తే క్లాస్ 1 ఆఫ్ ధ్యాని చౌహాని కింగ్డమ్. అక్కడి నుంచి వాళ్ళలాగా మేల్కాంచి మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయారు ధ్యానం. ధ్యానం అంటే గమనిస్తూ ఉండడం. గమనిస్తుండేటప్పుడు కల్లా వాళ్ళ ద్వారా ఏంటి ప్రసారం అవుతుంది? అంటే ఇది చాలా కీలకమైన విషయం అన్నమాట. ఇది గనక మనకు అర్థమైతే ఈ గమనించటము అన్న విషయం మనం చక్కగా అవగాహన అవుతుంది. వాళ్ళు క్లాస్ 1 ఆఫ్ ధ్యాన్ చౌహాన్ కింగడమ్ ధ్యానంలోకొచ్చారు. అంటే గమనించటంలోకొచ్చారు. అంతకుముందు పరమానంద స్థితిలో అలా ఉండిపోయారు. రెస్ట్ దీంట్లో విశ్రాంతి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభం. అంటే ఉషోదయం జరుగుతోంది. అంటే సృష్టి ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి రాబోతోంది. అన్నది వీళ్ళకి ప్రేరణ కలిగించారు. వీళ్ళ ద్వారా అన్నదానికి వీళ్ళు మేల్కాంచడం జరిగింది. మేల్కాంచంగానే ఇలా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. క్లాస్ 1కి సంబంధించి. గమనిస్తుంటే వాళ్ళ ద్వారా ఏమెళ్ళింది? పురుషుడి దగ్గర నుంచి ఆ సంకల్పం అమ్మవారి ద్వారా అంటే రూట్ సబ్‌స్టెన్స్. అమ్మవారంటే ఏంటి? ఉపాధి. అంటే పదార్థం. అంటే మనం నిన్న ఉదయం చెప్పుకున్న ఉదాహరణలో బొచ్చె, ఆ బొచ్చెలో ఉన్న కాంక్రీటు. స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్‌కెప్పుడు ఉపాధి గావాలి. లేకపోతే తెలియబడదు. తెలియ ఏదైనా తెలియబడాలి అంటే ఉపాధి ఉండాలి తప్పనిసరిగా. ఆ ఉపాధే అమ్మవారు. అంటే పదార్థానికి సంబంధించినంత అమ్మవారుగా ఉంది. స్పిరిట్‌కి సంబంధించినంత అయ్యవారుగా ఉంది. అట్లా సంకేతించారు మనకి అర్థం అవ్వటం కోసం. మామూలుగా ఉన్నది స్పిరిట్ అండ్ మ్యాటర్. ఈ స్పిరిట్ అండ్ మ్యాటర్ కలిసి మ్యాటర్ ద్వారా ఆ ప్లాన్ గీయబడి దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళిక ప్రసారం అవ్వటం ప్రారంభం. అది క్లాస్ 1 ధ్యాన్ చౌహాన్ కింగడమ్ నుంచి క్లాస్ 2కి, క్లాస్ 2 నుంచి క్లాస్ 3కి ఇట్లా క్రమక్రమంగా కిందకి దిగి రావటం. అట్లా మన వరకు వచ్చేటప్పటికల్లా మనం కూడా అలాగా ప్రసారం అవుతుంది మనలో కూడా. అయితే ఇక్కడేం జరుగుతుంది? మనకి ప్రసారమైంది. మనం పరిమితమైనటువంటి దీంట్లో ఉండడంతో అది మనదే అనే భావన వచ్చేసింది. స్థితి భేదం చేత మనలో ఏది జరిగినా అది మనదే. ఎవరికి వాళ్ళం. అది అలాగా ప్రసారమవుతుంది నిరంతరం. ఒకటే ఇదిగా ఒక ఒక పైపు ద్వారా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మెయిన్ వాటర్ వర్క్స్ సంబంధించిన హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మెయిన్ వాటర్ ట్యాంక్. అక్కడి నుంచి
ఊరు మొత్తానికి అన్ని ఇళ్ళకి సప్లై చేయడం. వాటర్. సప్లై చేయడానికి పైపులు వాడటం. అంటే ఆ వాటర్ ఏమో స్పిరిట్. అది మరి ఉపాధి కావాలి. ఉపాధి లేకుండా వాటర్ వెళ్ళటానికి లేదు. అలాగా చిమ్మేసామనుకోండి, వాటర్‌ని చిమ్మితే అక్కడికక్కడే కింద పడిపోతుంది. మొత్తం చెల్లాచెదరైపోతుంది. కావాల్సిన చోటకి వెళ్ళాలి అంటే ఒక ఉపాధి కావాలి. పైపు. ఆ పైపు ద్వారా అన్ని ఇళ్ళకి పంపిస్తూ ఉన్నారు. అట్లా మనం కూడా ఆ పురుషుడు, ప్రకృతి వాళ్ళకి సంబంధించి వాళ్ళిద్దరి దగ్గర నుంచి మొదలై మనందరి ద్వారా అది ప్రసారమవుతూ దిగువకి అట్టడుగుకి స్థితికి వస్తోందది. ఇక్కడికొచ్చేటప్పటికల్లా ఆ స్థితి భేదం చేత, ఎందుకంటే ఆ స్థితి భేదం మనకు లేకపోతే మనం కూడా అలాగా ధ్యానంలో ఉంటాం. ఇంకా కిందకి వెళ్ళాలది. మన ద్వారా కిందకి వెళ్ళటం జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడ పని జరిగేటట్టుగా, ఈ స్థూలంగా ఉన్న చోట పని జరిగేటట్టుగా స్థితి భేదం కల్పించి, ఇది నాదే అన్న భావం మనకు కల్పించి, అప్పుడు ఆలోచన నాది. ఇంకా వచ్చిన నీళ్లు నావి. ఆ నీళ్లు మనయా? అక్కడి నుంచి పంపబడ్డవి. మనం పైపు మాత్రమే. కానీ ఆ నీళ్లు మనయి అని ఆ నీటిని నేనే తయారు చేశాను. అంటే ఆ నీరు ఏంటి ఆలోచన. ఆలోచన నాదే అని ఆలోచనకి తగ్గట్టుగా ఆ ఆలోచన ఎట్లాగా మారింది? అక్కడి నుంచి వచ్చింది మొత్తం ప్లాన్, డివైన్ ప్లాన్ ఏదైతే ఉందో, అంటే బిల్డింగ్ ప్లాన్ ఏదైతే ఉందో, ఆ ప్లాన్ మొత్తం అలాగా కిందకి దిగుతూ వస్తుంది. ప్రసారం అవుతూ ఉంది. ఇక్కడికొచ్చేటప్పటికల్లా మనం ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క రకానికి చెందిన వాళ్ళంగా మారిపోయి స్థితి భేదంతో. అంటే అంతకు ముందు నుంచి మనం ఈ పరిణామంలో అభివృద్ధి చెందుతూ ఉండడంతో, మనం మన స్వభావాన్ని అనుసరించి రకరకాలుగా ఉన్నాము. మన స్వభావానికి అనుగుణంగా ఆ ప్లాన్‌లో ఒక విభాగాన్ని మనం తీసుకుంటున్నాం. ఒక విభాగాన్ని తీసుకొని, దానికి సంబంధించి మనం పని చేయటానికి సిద్ధమవుతున్నాం. ఇక్కడ పని చేస్తూ ఉన్నాం మనం. ఇట్లా మనందరం అన్ని రకాలుగా పనులు చేస్తుంటే, మొత్తం ఈ మినరల్ కింగ్‌డమ్ గాని, అట్లాగే ప్లాంట్ కింగ్‌డమ్ గాని, హ్యూమన్ జంతు యానిమల్ కింగ్‌డమ్ గాని, హ్యూమన్ కింగ్‌డమ్ గాని, వీళ్ళందరూ కలిసి వాళ్ళ పనులు చేసేటప్పటికల్లా మొత్తం కలిపి ఆ బిల్డింగ్ ప్లాన్‌కి తగినట్టుగా తయారవుతూ ఉందది. అలా సృష్టి అలా నిర్మాణం అవుతూ ఉంది. సృష్టి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి చక్కగా వచ్చి, అది పరిణమిస్తూ, అభివృద్ధి చెందుతూ అలాగ వెళ్తూ ఉంది. కట్టబడుతూ ఉందది. నిర్మాణం చేయబడుతూ ఉంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రకాల వాళ్ళు చేరక్కడ. ఎవరి పనులు వాళ్ళు ఎలాగా చేస్తారో, ఈ సృష్టి ఎలాగా అభివృద్ధి చెందటానికి మనందరము కలిసి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దానికి సంబంధించిన వాళ్ళం. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వాళ్ళంగా ఇలా జరుగుతోంది. ఇక్కడ మనం ఎట్లాగా ఇది మనకి ప్రసారమైందిది. కాబట్టి ఆ ప్రసారానికి అనుగుణంగా మనం చేయవలసిన పని. మన ద్వారా జరగవలసిన పని ఇది. మన ద్వారా సృష్టి మొత్తం గూడా ద్వారానే గాని, ఎవ్వరి వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ఏమి లేదిక్కడ. సృష్టి మొత్తంలో ఎవ్వరు గూడా తమ సొంతము అనటానికి లేదు. ఇదంతా ప్రసారం అవుతుంటే దాన్ని కిందకి అందించటమే. మన ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరుపుతాం. ఆ పని చేయటమే. బిల్డింగ్‌కి వీళ్ళందరూ ఎన్నో ఎన్నో విభాగాలతో వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసేస్తున్నారు.
ఆ తర్వాత బిల్డింగ్‌కి వాళ్ళు ఇది నేను కట్టానండి. నా ఇల్లు అని అంటారు ఎవరన్నా. బిల్డర్ మొదలుకొని, ఆర్కిటెక్ట్ మొదలుకొని, ప్లాన్ వేసిన వాడు మొదలుకొని, చిట్ట చివరికి ఆ పెయింట్‌లేసేవాడు. చివరి పని ఇగ పెయింటు, ఆ తర్వాత ఇంటీరియర్ డెకరేషను. ఇట్లా వీళ్ళలో ఎవ్వరైనా వందల మంది పనిచేస్తారు దానికోసం. ఒక బిల్డింగ్ కోసం వందల మంది పనిచేస్తారు. వాళ్ళ సొంత ఇల్లులాగా అన్నట్టుగా ఎంతో ఓర్పుగా చేస్తుంటారు. శ్రద్ధతో. ఆ బిల్డింగ్ పూర్తి కాంగానే గృహప్రవేశంతో వీళ్ళు ఇంటికెళ్ళిపోతారు. ఇక వీళ్ళకి సంబంధం లేదు. గృహప్రవేశము అంటే యజమాని చేరిపోతాడు లోపలికి. యజమాని అడుగుబెట్టాడా, ఇక వీళ్ళందరూ బయటికెళ్ళిపోతారు. ఇంక వర్కర్స్ ఎవ్వరు అక్కడ ఉండరు. అంత కష్టపడ్డా నా ద్వారా జరిగిందిది అన్న పాయింట్‌లోనే అన్న ఉద్దేశ్యంతోనే. దానికి ఏమాత్రం వీళ్ళు బంధింపబడటం లేకుండా. దాని గురించిన ప్రస్తావన లేదు వీళ్ళ దగ్గర. కట్టేసాం అయిపోయింది అంతే. మళ్ళీ ఇంకొక ఇంట్లోకి అన్నట్టుగా. ఇట్లా మనం కూడా మనం ఇప్పుడు నిత్య జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి కన్నుమూసేదాకా ఈ 70, 80 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఏమైతే చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చేస్తున్నామో ఇవన్నీ ఆ సృష్టి అనే ఒక పెద్ద బిల్డింగ్. ఒక అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి ఆ భవన నిర్మాణానికి మన వంతుగా మనం పని చేస్తూ ఉన్నాం. మనకి సంబంధించిన పనిగా. మనకు అప్పజెప్పబడ్డ పనిలాగా. అంతే. దీంతో మనకి సంబంధం లేదు. మనం పని చేయటం వరకే. మన ద్వారా జరిగిపోతుంది. మనం గమనిస్తూ ఉన్నాము. గమనించటం వల్లే అది జరుగుతోంది పని. ఆ గమనించడం వల్లే ఏం చేయాలనేది ఆలోచన మనకి కదులుతోంది మనలో. మన ద్వారా అది ప్రసారం అవుతోంది. అంటే గమనించే వాళ్ళంగానే ఉన్నాం తప్పితే, అంటే మనం ఉదయం చెప్పుకున్న పొడుపు కథలో అంటే మృగం వీపు మీద యోగి ఎలాగైతే కూర్చునున్నాడో, మృగము మ్యాటర్ అనుకుంటే, యోగి స్పిరిట్ ఎక్కడున్నాడు? మృగం యొక్క వీపు మీదే ఉన్నాడు. కానీ మృగం ఏం చేస్తుంది? యోగి కోసం వెతుకుతోంది. అతన్ని అంటే అతన్ని చంపేయాలన్నట్టుగా, చంపి తినేయాలి అన్నట్టుగా అది వెతుకుతోంది. కానీ అది అతని యొక్క ఆ మృగం యొక్క వీపు మీదే ఉన్నాడు. కనపట్లేదు. అలాగా మనం మన ద్వారా వస్తుందిది. ప్రసారం అవుతుంది. ఎక్కడి నుంచి? సృష్టికి ముందున్నటువంటి ఈ సృష్టి, ప్రళయము. అంటే మన్వంతరము స్థితి, ప్రళయ స్థితి. వ్యక్తము, అవ్యక్తము. ఈ 2 స్థితుల కన్నా అతీతంగా ఉన్నటువంటి ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ప్రకృతి, పురుషులు. అక్కడి నుంచి అలాగా ప్రసారం అవుతుందది. చిట్ట చివరి దాకా. కాబట్టి ధ్యానే చౌహాన్స్. అంతకుముందున్న స్థితి ప్రళయంలో ఉన్నప్పుడు వీళ్ళని కలిపి మొత్తం అందరిని కలిపి 10 రకాలైన విభాగాలున్నాయి గదా! ఇవి. ఈ మొత్తం కలిపి ఆ అన్న పదంతో మనం అది దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ద 3 హైయెస్ట్ క్లాసెస్ ద ధ్యాన చౌహానిక్ కింగ్డమ్స్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నాం గదా! అంటే హ్యూమన్ కింగ్డమ్‌కి ముందున్నవి. ఆ థర్డ్ క్లాస్ తర్వాత హ్యూమన్ కింగ్డమ్ దగ్గరకొస్తుంది ఆ ప్రసారం. ధ్యాన చౌహానిక్ కింగ్డమ్స్ ఆపరేట్ ఆన్ ప్లేన్స్ సుపీరియర్ టు అవర్ ఫిజికల్ ప్లేన్. అంటే మనం ఏ లోకంలో ఉన్నామో అంతకు
పైన ఉన్నటువంటి లోకాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తూ ఉంటారంటే కిందకి రారా అంటే వాళ్ళ ద్వారానే కిందకి వస్తుంది. మన దాకా అందుతుందది. సో, బిల్డింగ్ ప్లాన్ చూసి ఏ విభాగం వాడికి ఆ విభాగమే ఎలాగైతే కనిపిస్తుందో, మనం ఇక్కడ ఈ సృష్టి నిర్మాణానికి సంబంధించి, ఈ సృష్టి అనే భవనాని భవనానికి సంబంధించి అంతకుముందు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తము చేయటమే. కొత్తగా కట్టడం అన్నట్టుగా కాకుండా ఇక్కడేంటి అవ్యక్తంలో ఉన్నది వ్యక్తమయ్యేటట్టుగా చేయటం. వ్యక్తమయ్యేటట్టుగా చేయడం, దాని పట్ల మేల్కొంచడం. దాని పట్ల నిద్రాణ స్థితిలో ఉన్నాం. ఉండేదే ఎప్పుడు ఉంది. ఈ ఉన్నదేంటి? కట్టబడడం లేదు. మళ్ళది ప్రళయంలోకి వెళ్ళిపోవటము లేదు. ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి రావడము లేదు. ఉండేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఈ మన్వంతర స్థితి అంటే సృష్టి స్థితిలోను దానికి సంబంధించిన పనులు చేస్తూ దాన్ని గమనిస్తూ ఉన్నాం. అది తెలుస్తూ ఉంది మనకి. ఆ తర్వాత నెమ్మదిగా విశ్రాంతి స్థితిలోకి మనం వెళ్ళేటప్పుడు కల్లా అది కనపడకుండా అయిపోయింది. అదృశ్యం అయిపోయింది. అక్కడే ఉంది, అదృశ్యమైంది. మనం నిద్రా స్థితిలోకి వెళ్ళాం. పగలంతా పని చేశాము. రాత్రి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం. నిద్రపోయాం. మరి మొత్తం అదృశ్యం అయిపోయినాయి కదా! కానీ అవేమన్నా పూర్తిగా ఇదైపోయినాయా? లేదు. ఎక్కడే ఉన్నాయి. ఇట్లా ఈ సృష్టి అంతా కూడా ఎక్కడిదక్కడే ఉంటుంది. దాని పట్ల మనకున్న భావం, దాని పట్ల మనకున్న భావము నెమ్మదిగా ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగ కరిగిపోవటం అన్నట్టుగా. చిట్ట చివరికి ఒక ఆనందకర స్థితిలో, పరమానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో అట్లాగా నిలబడిపోవటం. అక్కడ ఇంకా వేరే యాక్టివిటీ ఏమి ఉండదిక అక్కడ. ఆ యాక్టివిటీ నుంచి అంటే ప్రళయ స్థితి నుంచి యాక్టివిటీ ఏమి లేకుండా రెస్ట్ స్థితి ఉంటుంది. దాన్నే ప్రళయ స్థితి అంటున్నాం. ఆ ప్రళయ స్థితి నుంచి మరలా దాని పట్ల మనం నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయాం గదా! విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోయాం. మళ్ళా అక్కడి నుంచి యాక్టివిటీ స్థితిలోకి వచ్చే కొంది క్రమక్రమంగా సూర్యుడు ఉదయించి మిట్ట మధ్యాహ్నానికి మన నడినెత్తి మీదకు ఎలాగైతే వస్తున్నాడో, అట్లా క్రమక్రమంగా, క్రమక్రమంగా దాన్ని దాని పట్ల మేల్కాంచడం. మనం మేల్కాంచంగానే అది అక్కడ కనిపిస్తోంది. కనిపించడం, దర్శించడం ఇలాగా జరుగుతుంటుంది. ఇక్కడ ధ్యాన్ చౌహాన్‌కు ఆహి. ఇక వీళ్ళ ఈ ధ్యాన్ చౌహాన్‌కే ఈ రౌండ్స్‌కి సంబంధించి గ్లోబు, ఈ చైన్స్ ఇవేవైతే ఉన్నాయో మనకి. ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క రౌండ్‌కి ఒక్కొక్క ధ్యాని బుద్ధ ఆధ్వర్యంలో అతను ప్రసారం చేస్తుంటే, ఆ రౌండ్‌కి సంబంధించి మొత్తం మళ్ళీ ఆ 7 మూల జాతులు అవి ఎలాగైతే జరగాలో 7 మూల జాతులు వరల్డ్ పీరియడ్ ఒకటి, మళ్ళీ 7 వరల్డ్ పీరియడ్స్ జరిగితే కదా ఒక రౌండ్ అయ్యేది. అట్లా మళ్ళీ ఆ విధంగా వాళ్ళందరి మీద ప్రసారం చేస్తూ ఉండడం. ఈయన యొక్క పర్యవేక్షణలో. ఒక్కొక్క రౌండ్‌కి ఒక్కొక్క ధ్యాన బుద్ధ. ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే క్రమక్రమంగా మేల్కాంచడం. ఇప్పుడు మనం నిద్రాస్థితి నుంచి సడన్‌గా మేల్కొని వెంటనే పనుల్లోకి వెళ్ళిపోం గదా! క్రమక్రమంగా. కొంచెంగా. ఆ నిద్ర మత్తు వదిలించుకొని.
పూర్తిగా మేల్కొల్పుతూ ఉంటాం. అప్పుడేమవుతుంది కొంచెం కొంచెం కనిపిస్తుంటాయి. ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క వస్తువు. గదిలో ఉన్న వస్తువులు. ముందన్నీ ఒక్కసారిగా కనబడకుండా ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటుంది. పూర్తిగా మేల్కాంచాక పూర్తిగా ఆ గదిలో ఉన్న వస్తువులు కనపడతాయి. దాన్నే మనం నిర్మాణం చేశాము అన్నట్టుగా చెప్పుకుంటున్నాం. వాటి పట్ల మనం మేల్కాంచడం. ఆ మేల్కాంచడం కూడా గమనించడం ద్వారా. తర్వాత పరనిష్పన్న. ఆ పదం ఒకటి వచ్చింది. అంటే అహిని పరనిష్పన్న అనే పేరుతో కూడా ధ్యాని చౌహానిక్, ధ్యాని బుద్ధిక్, పరనిష్పన్న అన్న పేరుతో కూడా మనం చెప్తూ ఉన్నాము. పరనిష్పన్న అంటే పరనిష్పన్న 14 మన డివైన్ ప్లాన్‌లో 14 పేజీ 115, 507 3 పేజీల్లో సంగ్రహంగా ఇచ్చారు. పర నిర్వాణ, పర నిష్పన్న. అంటే 2 కూడా దగ్గర దగ్గర మాటలు అన్నట్టుగా. Paranirvana. In Buddhist philosophy, the highest nirvana, para అంటే బియాండ్. అంటే బియాండ్ అంటే మనకి ఎంతవరకు అందుబాటులో ఉందో దానికి మించింది. అంటే మనకి తెలియకుండా ఉన్నది. మనం మన ఊరే తెలుసు మనకి. మన ఊరితోకి ఇంకా అవతల మరి ఉంది గదా! మన ఊరు ఒక్కటే ఇక్కడ మన ఊరు వరకే. మన గ్రామమో, మన సిటీనో, మన పట్టణమో, మన నగరం వరకే ఇది ఉంది అని కాదు గదా! మనకు తెలిసింది నగరం. ఇక ఈ నగరాన్ని దాటి బయటకు వెళ్ళలేదు మనకి. కాబట్టి ఈ నగరం ఇదే. కానీ ఇంకా ఉందంట అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకు తెలియదు. బియాండ్ అంటే దాన్ని మించి ఉన్నది. ఈ నగరాన్ని మించి ఇంకా చాలా ఉంది. తెలియదు మనకి. ఎప్పుడు వెళ్ళలేదు. అన్నట్టుగా ఏదైతే అనుకుంటామో. అంటే సరే వెళ్ళాము. ఈ ఈ నగరాన్ని దాటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాము. ఓహ్! మనం ఎంతవరకు వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ ఉంది. అది బియాండ్. ఎక్కడితో అయిపోయింది అంటానికి లేదు మనకి. సరే మన భూమిని దాటి ఇతర గ్రహాల మీదకెళ్ళాం. సౌర కుటుంబం మొత్తాన్ని తిరిగి, ఇంకా ఇతర సౌర కుటుంబాలు తిరిగి, గెలాక్సీలు, పాలపుంతలు మొత్తం ఏదేదైతే మనకి కనిపిస్తూ ఉందో అంతరిక్షంలో మొత్తాన్ని చుట్టేసాం. ఇంతే. లేదు అట్లా లేదు. దానికి ఇంకా అవతల బియాండ్ మనం ఎంతవరకు వెళ్ళామో అక్కడి నుంచి ఇంకా ఎంతో దూరం ఉంది. ఎంతో ఉంది ఇంకా. కాబట్టి దాన్ని బియాండ్ ఎందుకంటే అనే పదంతో మనం పోలుస్తాం. పరాని అనేటప్పుడు కల్లా మనం ఎక్కడికి వెళ్ళినా గాని వైకుంఠం దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఉన్న చోటు లోపలెక్కడో అన్నట్టుగా ఉంది. ఈ పరాశబ్దం ఎప్పుడు ఆగుతుంది? ఇంకా దానికి తర్వాత లేదు అన్నది మనం ఆగిపోతాం. అంటే చూసేవాళ్ళము, గమనించేవాళ్ళము ఆగిపోతాం. దాంట్లోకి ఆ వన్నెస్‌లోకి వెళ్ళిపోతాం. వన్నెస్‌లోకి వెళ్ళిపోయేటప్పటికల్లా వైకుంఠం లోపలికి ప్రవేశించేటప్పటికి విష్ణుమయం అయిపోతుంది మొత్తం. ఇంక బియాండ్ లేదిక. అక్కడ దాకా మనం అంటే డ్యుయాలిటీ ఉన్నంత సేపు
ఈ భిన్నత్వము ఉన్నంతసేపు, ఈ ద్వైతము ఉన్నంతసేపు బియాండ్ అనేది ఉంటుంది. దాన్నే పర అనే శబ్దంతో చెప్తున్నాము. Beyond, far, distant, etc. Nirvana, an exalted state of absolute existence and absolute consciousness. నిర్వాణ అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ స్పిరిట్కి సంబంధించి ఉంటుంది. అంతవరకు మనం ఎంతవరకు అయితే వెళ్ళామో అంతవరకు ఆ ఉచ్చ స్థితికి సంబంధించిన అది మనం ఎక్కడి వరకు అయితే వెళ్ళగలిగామో అక్కడ ఉన్న స్థితిని నిర్వాణ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్ అంటే మనం వైకుంఠం దాకా వెళ్ళేటప్పుడు కల్లా అంటే కొంచెం దగ్గరికి అంటే ఆ బియాండ్ కి ఇంకా లేని బియాండ్ లేని పర లేని స్థితికి దగ్గర అవుతున్నట్టుగా అవుతుంది. అది దాన్ని మేము నిర్వాణ అన్న పదంతో చెప్తున్నాం. పర నిర్వాణ బియాండ్ exalted state of absolute existence and absolute consciousness. Absolute non-being, which is equivalent to absolute being or beingness. The state reached by the human monad at the end of the great cycle. Great cycle అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు కల్లా మన హ్యూమన్ గా ఏదైతే ఉందో ఈ జీవాత్మ అంటే జీవాత్మ కన్నా ముందు ఉన్నది తురియాత్మ మొనాట్ అన్నది. హ్యూమన్ మొనాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద గ్రేట్ సైకిల్ అంటే ఆ బీనస్ లోకి చేరిపోవటం జరుగుతుంది. అంటే ఇంకొకటి లేని ఆ ఏకత్వానికి చేరిపోవటం, వర్నెస్ కి. అంటే అక్కడ ఉన్నాము అన్న విషయం కూడా మనకి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి లేదు. మనం ఉన్నాము అంటే అర్థం ఏంటి? ద్వైతం వచ్చేస్తుంది. ఉన్నది ఆ గమనించటం, గమనింపబడేది ఉండబట్టే కదా నేను ఉన్నాను అని తెలుస్తుంది. అట్లా గమనించడము, గమనింపబడేది లేని స్థితి అక్కడ. అంటే వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఏ స్థితిలో ఉన్నారు? ఆ హి అని అంటున్నాం కదా మనం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని చెప్పడం కోసం ఈ పదాలు వాడుతున్నారు. తర్వాత 115లో సో దీనికి సంబంధించి ఇంకా మిగతా విషయాలు మనం ఈ ప్రొడ్యూసర్స్ ఎలాగా ఫాము నో ఫామ్ దగ్గర, అలాగే దేవామాత్రి స్వభావత్ ఈ విషయాలకు సంబంధించి 2-3 చెప్పుకుని మనం అప్పుడు 2వ శ్లోకానికి వెళ్దాం నెక్స్ట్ సోమవారం నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir. Thank you, sir. Vasudev.